క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13 నుంచి 16 వచనములు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. ప్రియులారా, జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. ధనఘనతలను మనము చూసేది వెండి బంగారము ఆస్తిపాస్తులలో, కానీ ఇక్కడ వాక్యములో చూస్తే వాటి అన్నిటికంటే జ్ఞానము ముఖ్యమైనది. దాని వలన దీర్ఘాయువు ధనఘనతలు వస్తాయి అని వాక్యము సెలవిస్తున్నది. మరి ఈ జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానాధారము నేనే అని బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే దేవుడే జ్ఞానము, ఆయనను సంపాదించుటే జ్ఞానము, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నది. అంటే వాక్యమై ఉన్న దేవునిని అనుసరించుట, ఆయన ఆజ్ఞలను గైకొనుట వలన మాత్రమే మనకు దీర్ఘాయువు అనుగ్రహించబడుతుంది. అంతేకాకుండా జ్ఞానాధారమై ఉన్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట వలన మాత్రమే దీర్ఘాయువు అను నిత్య జీవము మనకు అనుగ్రహించబడుతుంది. జ్ఞానము ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. అంటే ఈ లోకములోని ధనము అంతా వ్యర్థమని, దానిని చిమ్మెట కొట్టివేస్తుందని, కాలిపోతుందని వాక్యము సెలవిస్తున్నది. మరి జ్ఞానమై ఉన్న దేవుడు ఇచ్చే ధనఘనతలు ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నీతి క్రియలు చేయుటే మన ధనము. దేవుని నిమిత్తము మనము చేసే క్రియలే మన గుణమే, మన ధనము. ప్రియులారా, ఘనత ప్రభావములు దేవుని సన్నిధిలో ఉన్నవి. అలాగే ఘనతను అనుగ్రహించువాడు దేవుడే. జ్ఞానము అంటే త్రిత్వమై ఉన్న దేవుడే. అట్టి జ్ఞానమును మనము పొందుకున్నప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించడం వలన మనకు దీర్ఘాయువైన నిత్య జీవము, పరలోక ధనమును, ఘనతను మనకు కలుగచేస్తాయి. ప్రియులారా, ప్రతి మనిషి తన జీవితంలో తాను సంపాదించాలి అని ప్రయాసపడేది ఇట్టి దీర్ఘాయువు కోసమే, ధనఘనతల కోసమే. అయితే ఈ లోకములో మనకు దొరికేవి, మనము పొందుకునేవి నిజమైన దీర్ఘాయువు మరియు ధనఘనతలు కావు. కానీ దేవుని ద్వారా అనుగ్రహించబడేవే నిజమైన దీర్ఘాయువు మరియు ధనఘనతలు. ప్రియులారా, ఈ వాక్యము వింటున్న నీవు అట్టి వాటిని పొందుకొని ఉన్నావా? పొందుకున్నాను అనే భ్రమలో విడిచిపెట్టేశావా? లేక వ్యర్థమైన వాటిని పొందుకొనుటకు విలువైన దానిని విడిచి పరుగులు పెడుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. దేనికోసము నీ పరుగు? ఎందుకోసము నీ ఆరాటము? కాలిపోయే క్షయమైన వాటి కొరక? కాలిపోక నిలిచే అక్షయమైన వాటి కొరక? ఒకమారు మనలను మనము పరిశీలించుకొని సరిచేసుకుందాము. అతి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. మీ వాక్యమే జ్ఞానమునకు మూలమని, అదియే మాకు సుఖజీవముతో కూడిన సంవత్సరములు అనుగ్రహించునని అద్భుత రీతిగా మాతో మాట్లాడిన దేవా, మీకు వందనాలు. అట్టి జ్ఞానమును పొందుకొనుటకు మీ యందు ఆనుకొని జీవించే కృపలోనికి మమ్మలను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.